రాసినటువంటి పత్రిక అక్కడ చూడండి 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9 నుంచి 13 వచనాల్లో మనలోంచి ఎవరున్నారంట? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువును వెళ్తూ ఎవరు విడిచిపెట్టి వెళ్ళారంట? పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఒక్కసారి కుమ్మరించడం వల్లే అద్భుతాలు చేసే దేవుడు, ప్రత్యేకమైన దేవుడు. ఆ యొక్క గర్భంలో ఆయన ఉంటే, ఆ గర్భంలోంచి బయటకు వస్తే నిరంతరము నీ నా శరీరంలో హృదయంలో పరిశుద్ధాత్ముని వదిలేసి వెళ్ళిపోతే మనకెంత ప్రత్యేకత ఉంది, మనమెంత ప్రత్యేకమైన వారు, మనమెంత గొప్ప వారు తెలియజెప్పడానికే పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన ఆయన బయటకు వచ్చేవారు. గట్టిగా చెప్పడం ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన ఒక మూలైనటువంటి మరి ఒక ప్రత్యేకత దేవుడిచ్చి ఉన్నాడండి. నిజంగా మరి తల్లికి ఏమంత స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎందుకని? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన యేసుక్రీస్తు ప్రభువు ఆమె యొక్క గర్భం దాల్చడం, గర్భంలోంచి బయటకు రావడం. మరి నిరంతరము ఈరోజు నేను కూడా పరిశుద్ధాత్మని కార్యం చేస్తున్నాం. పరిశుద్ధాత్మని లోపల స్థిర నివాసం చేస్తున్నప్పుడు మనం ఎంత ప్రత్యేకమైన వారమో తెలియపరచడానికి. సో క్రిస్మస్ అంటే యు ఆర్ ద స్పెషల్ టు గాడ్. నీవు ప్రత్యేకమైన వాడు అని అర్థం. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన దాని మీద అర్థం. నీలోంచి కూడా ఆశ్చర్యమైన కార్యాలు బయటకు రాబోతున్నాయి అని చెప్పడానికే క్రిస్మస్ ని దేవుడు తెలియపరచాడు. క్రిస్మస్ ని దేవుడు ప్రవేశపెట్టారు. చెప్పడం గాయపడతాడు. హల్లెలూయా. లూజర్ ఎందుకు పనికి రావని అనుకోవద్దు. మా జీవితాన్ని ఏ ప్రాముఖ్యత లేదని అనుకోవద్దు. మా జీవితాన్ని ఏ ప్రత్యేకత లేదనుకోవద్దు. ప్రత్యేకత లేకపోవడం ఏంటి? నిరంతరము పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని తెలిస్తే నువ్వు ప్రత్యేకమే. ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నిందించినా దేవుడు మాత్రము నిన్ను నిందించడు. దేవుడు మాత్రము నిన్ను అవమానపరచడు. ఎందుకంటే మనమందరము కూడా దేవునికి ప్రత్యేకమైన వారమే. అందుకని సమయం రాసినటువంటి మొదటి గ్రంథము 16వ 13వ ఏమనుందండి? తైలపు కొమ్ముతో ఎప్పుడైతే దావీదును అభిషేకించారో అక్కడ ఆత్మ పొందుకుని బలమైన వాడయ్యాడంటండి. హల్లెలూయా. ఈ రోజు అదే పరిశుద్ధాత్ముడు మనలో స్థిర నివాసం చేస్తున్నారంటే ఈ రోజు మనము కూడా బలమైన వారమే, ప్రత్యేకమైన వారమే. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు కూడా విలువివ్వకపోయినా దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ యు, నువ్వు నాకు కావాలి. ఎవరికంట? దేవుడికి మనమందరం కూడా కావాలంట. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా సరే మన పరిస్థితులను బట్టి మనం చిన్నపుచ్చుకుంటాం అనండి. వాళ్ళ ధనవంతులు, మనమేమీ లేని వాళ్ళు, వాళ్ళ ప్రత్యేకమైన వారు, మనకి ఏ ప్రత్యేకత లేదండి. యు ఆర్